గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. యాదవపాలెంలో భారీగా పోలీసులు మోహరించారు. కృష్ణుడి విగ్రహం తొలగింపు వివాదంలో అయితే ప్రభుత్వ స్థలంలో శ్రీకృష్ణుడి విగ్రహంపై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. హైకోర్టు ఆదేశంతో విగ్రహం తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. విగ్రహం దగ్గర ప్రహారిని తొలగించారు అధికారులు. ప్రస్తుతం అయితే దీనికి వ్యతిరేకంగా యాదవ సంఘ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విగ్రహాన్ని తొలగించడానికి సమయం ఇవ్వాలంటూ యాదవ సంఘాలు నేతలైతే అంటూ ఉన్నారు. విగ్రహాన్ని తొలగిస్తే మరొక చోట ప్రతిష్ఠించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చెప్పండి కిరణ్, ఇప్పుడు ఇక్కడ యాదవపాలెంలో శ్రీకృష్ణుడి విగ్రహాన్ని తొలగించాలంటూ కూడా అధికారులు ఆదేశాలు ఇచ్చారు. దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అమూల్య, గుంటూరు జిల్లా మంగళగిరిలో కృష్ణుని విగ్రహం తొలగించేందుకు ప్రయత్నించడం అక్కడ ఉద్రిక్తలకు దారితీసింది. ఏదైతే యాదవపాలెంలో కృష్ణుని విగ్రహం ఏర్పాటు చేసిన స్థలం తనదేనంటూ మగపాటి వెంకటేశ్వరరావు అనే అతను కోర్టుకు వెళ్లారు. దీంతో హైకోర్టు ఆదేశంతో అక్కడ నుంచి కృష్ణుని విగ్రహం తొలగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో అక్కడ ఉన్న కృష్ణుని విగ్రహం తొలగించడానికి ప్రయత్నం చేస్తే అక్కడ స్థానికంగా ఉన్న యాదవ సంఘ నేతలు అడ్డుకున్నారు. అది అడ్డుకోవడం తీవ్ర తోపులాటకు దారితీసింది. పోలీసులకు యాదవ సంఘ నేతలకు మధ్య ఉద్రిక్తకు దారితీసింది. ఇక్కడైతే ఏదైతే భక్తుల మనోభావాలు, ఏదైతే యాదవ సామాజిక వర్గానికి అత్యంత ఇష్టమైన దేవుడైన శ్రీకృష్ణుని విగ్రహం తొలగించడం కరెక్ట్ కాదు, అందుకు కొంత సమయం ఇవ్వాలి, కోర్టు ఇచ్చిన ఆదేశాలు పాటిస్తాము, చట్టం ప్రకారం ముందుకెళ్తాము, అయితే కొంత సమయం ఇవ్వాలంటూ ఏదైతే యాదవ సంఘ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి, ఆ కోర్టు ఆదేశాల ప్రకారమే మేము తొలగించడానికి ముందుకు వచ్చామంటూ పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రెండు వర్గాల మధ్య ఉద్రిక్తత దారితీస్తుంది. అక్కడ పరిస్థితి తీవ్రంగా ఉంది. అయితే ఏదైతే భక్తుల మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలి, కొంత సమయం ఇవ్వాలి, ఎక్కడ ఏ ప్రాంతానికి కృష్ణుని విగ్రహం తరలించాలి, అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకుంటాము. ఏదైతే పోలీసులకు కూడా మేము ఒక రిక్వెస్ట్ లెటర్ ఇస్తాము, దాన్ని బేస్ చేసుకుని కొంత సమయం ఇవ్వమంటూ యాదవ సంఘం నేతలు కోరుతున్నారు. అయితే ఇక్కడ ప్రస్తుతానికి ఏదైతే హైకోర్టు ఆదేశాలు పాటించి తీరాల్సిందంటే పోలీసులు గట్టిగా చెప్పడం జరిగింది. అయితే ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ప్రస్తుతం అయితే ఇరు వర్గాల మధ్య చర్చలు జరుగుతున్నాయని మనకు సమాచారం వినిపిస్తుంది. అమూల్య, రైట్. మరి ఇప్పుడు చూస్తే విగ్రహం దగ్గర ఉన్న ప్రహారిని మాత్రమే తొలగించారు అధికారులను కూడా సమాచారం వినిపిస్తోంది. దీని గురించి ఏమంటారు? అమూల్య, ఇక్కడ ప్రధానంగా ఏదైతే యాదవపాలెంలో పెట్టిన శ్రీకృష్ణ విగ్రహం పెట్టిన స్థలం మాత్రం నాదే అంటూ ఏదైతే వెంకటేశ్వరరావు కోర్టుకు వెళ్లారు. కోర్టు ఆ విగ్రహం తొలగించేది ప్రస్తుతానికి ఆదేశాలు చేసింది. ఆదేశాలు జారీ చేసిన తర్వాత అక్కడికి యాదవ సంఘం నేతలు చేరుకున్నారు, పోలీసులు చేరుకున్నారు. ఏదైతే విగ్రహం తొలగించిన తర్వాత అక్కడ ఉన్న ఏదైతే విగ్రహానికి ముందున్న ప్రహారీ గోడను తొలగించారు. ప్రహారీ గోడను తొలగించిన తర్వాత ఎక్కడైతే ఈ విగ్రహాన్ని పెట్టాలనో అక్కడ మాకు కొంత సమయం ఇవ్వాలి, ఇక్కడ నుంచి మరొక చోటుకు తరలించే పరిస్థితిలో కొంత సమయం అవసరం అంటూ యాదవ సంఘ నేతలు భారీగా చేరుకోవడంతో అక్కడ పోలీసులు మోహరించారు. కోర్టు ఆదేశాలు ఉన్నాయని ఇప్పటికే అధికారులు చెప్పడం, యాదవ సంఘం నేతలు కూడా కొంత సమయం వాళ్ళని కోరడం కూడా జరుగుతుంది. అయితే విగ్రహం ఏదైతే ప్రస్తుతానికి విగ్రహం తొలగిస్తాము, సమయం ఇవ్వమంటూ ఏదైతే పోలీసులు కోరారో కొంత సమయం ఇచ్చేదానికి అటు పోలీసులు ఇటు మున్సిపల్ అధికారులు అంగీకరించారు. ప్రస్తుతానికైతే ఏదైతే ఇరు వర్గాల మధ్య జరుగుతున్న గొడవ ప్రస్తుతానికి సద్దుమణిగింది. యాదవ సంఘాల నేతలు ఏదైతే ఈ విగ్రహాన్ని మరో చోటికి తరలించడానికి కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే యాదవ సంఘం నేతలతో ఇటు మున్సిపల్ అధికారులు అటు పోలీసు అధికారులు చర్చలు జరిపారు. కొంత సమయం ఇవ్వండి, సమయం ప్రకారం మేము కోర్టు ఆదేశాలను పాటిస్తాం, కోర్టు చెప్పిన ప్రకారం ఏదైతే శ్రీకృష్ణ విగ్రహాన్ని మరో చోటికి తరలిస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికైతే ఇరు వర్గాల మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. ప్రస్తుతానికైతే ఇరు వర్గాలు ఒక అంగీకారానికి వచ్చే శ్రీకృష్ణ విగ్రహాన్ని మరో చోటు తరలించడానికి కూడా యాదవ సంఘ నేతలు ప్రయత్నాలు మొదలు పెట్టారని మనకు సమాచారం వినిపిస్తుంది. అమూల్య, రైట్. మరి చూస్తే ఇప్పుడు విగ్రహాన్ని ఒకవేళ కనుక తొలగిస్తే మరొక చోట ప్రతిష్ఠించాలని కూడా డిమాండ్ చేస్తున్నట్టు వినిపిస్తుంది. మరి దీనిపైన అధికారులు స్పందన ఏంటి? అమూల్య, అది జనరల్ గా ఏంటంటే ఇప్పుడు పెట్టిన శ్రీకృష్ణ విగ్రహం ప్రభుత్వ స్థలము, ప్రభుత్వం ద్వారా అనుమతి తీసుకుని పెట్టామని నేతలు వాదిస్తున్నారు. అయితే హైకోర్టు ఇచ్చిన రూలింగ్ ప్రకారం ఆ స్థలం ప్రైవేట్ వ్యక్తిది కాబట్టి అక్కడ నుంచి మరో చోటుకి తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకు సమయం కోరుతున్నారు. అయితే అక్కడ ఈ వేరే ప్రాంతానికి తరలించిన తర్వాత అయినా అక్కడ ఏదైతే విగ్రహం కోసం స్థలం కొనుగోలు చేయడమా లేకపోతే ప్రభుత్వాన్ని అప్పీల్ చేయడమా, ఇలాంటి వ్యవహారాలు అన్నీ ఉంటాయి. ఎందుకంటే ప్రస్తుతానికి కొంత సమయం ఇవ్వచ్చు, సమయం తర్వాత ఆ విగ్రహాన్ని అక్కడ నుంచి
వేరే చోటుకి తరలించాలి. ఆ ప్రాంతంలో ఏదైతే స్థలం కానీ విగ్రహానికి పెట్టే చోటు కానీ ఇవన్నీ చూసుకోవాల్సిన పరిస్థితి. సో కొంచెం సమయం అడగడం సహజమే. దాని ప్రకారం ప్రస్తుతం ఉన్న రెండు వర్గాల మధ్య ఏదైతే యాదవ నేతల మధ్య, తర్వాత ఏదైతే పోలీసులు, మున్సిపల్ అధికారులు ముగ్గురు సమన్వయంతో మరో చోటికి విగ్రహం బదిలీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రైవేట్ స్థలం కాబట్టి ఏదైతే ఇప్పుడున్న విగ్రహం ప్రైవేట్ వ్యక్తి స్థలంలో ఆ విగ్రహం ఉంది కాబట్టి అక్కడ ఖచ్చితంగా తొలగించాల్సిన నేపథ్యం ఉంది. ఖచ్చితంగా తొలగిస్తామని చెప్పి యాదవ సంఘ నేతలు చెప్పారు. మరికొంత సమయం అడిగారు. ఆ సమయం ప్రకారం ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించి మరో చోట ప్రతిష్ఠిస్తాము. అందుకు తగ్గట్టు ప్రభుత్వం స్థలం ఇస్తే ప్రభుత్వానికి అప్లై చేస్తాము. స్థలం ఇస్తే తీసుకుంటాము, లేదంటే కొనుగోలు చేసి అక్కడ విగ్రహం ప్రతిష్ఠిస్తామంటూ యాదవ నేతల సంఘం క్లారిటీ ఇచ్చారు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ కిరణ్. చూసుకుంటే గుంటూరు జిల్లా మంగళగిరిలో కృష్ణుడి విగ్రహం తొలగించేందుకు ప్రయత్నించడం ఉద్రిక్తతలకు దారితీసింది. మంగళగిరి యాదవపాలెంలో కృష్ణుడి విగ్రహం ఏర్పాటు చేసిన స్థలం తనదేనంటూ మునగపాటి వెంకటేశ్వరరావు కోర్టుకైతే వెళ్లారు. దీంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కృష్ణుడి విగ్రహం తొలగించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో మంగళగిరి మున్సిపల్ సిబ్బంది వచ్చారు. ఇదే సమయంలో యాదవ సంఘాల నేతలు అక్కడకు చేరుకున్నారు. విగ్రహం తొలగిస్తే మరొక చోట ప్రతిష్ఠించాలని డిమాండ్ చేశారు. యాదవ సంఘాల నేతలు భారీ సంఖ్యలో చేరుకోవడంతో పోలీసులు భారీగా మోహరించారు. కోర్టు ఆదేశాలున్నాయని అధికారులు చెప్పారు. కొంత సమయం ఇస్తే తామే తొలగిస్తామని యాదవ సంఘ నేతలు కోరారు. విగ్రహం తొలగించేందుకు అంగీకరించడంతో వివాదం సద్దుమణిగింది. అయితే కృష్ణుడి విగ్రహం తొలగింపు కోసం మున్సిపల్ సిబ్బంది ప్రయత్నం చేయడం, యాదవ సంఘాల నేతలు మరియు సభ్యుల పెద్ద ఎత్తున అయితే అక్కడికి చేరి అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కాసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అన్నా